తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మాదిగల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అలాగే బీసీలను రాజకీయంగా అనగదొక్కుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలను ఓటు హక్కు అడిగే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. రెడ్డి సామాజిక వర్గానికే కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని ధ్వజమెత్తారు మందకృష్ణ మాదిగ. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 50% పైగా బీసీలు ఉన్నప్పుడు 17 పార్లమెంటు లోక్సభ స్థానాలు ఉండగా 8 మినిమం రావాలి, 9 రావాలి. కానీ ఓడిపోయే స్థానాల కాడ మాత్రమే 2 బీసీల కేటాయించి మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఒక్క సీటు కూడా మన సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఒక్క సీటు కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ లేరు. కానీ అక్కడ మాత్రం ఒక బీసీ సోదరుడికి అవకాశం ఇచ్చారు. అదే సమయంలో అంతో ఇంతో ప్రాధాన్యత గల సీటు మెదకు, సిద్దిపేటలో బీఆర్ఎస్ఏ, అదే సమయంలో దుబ్బాకలో బీఆర్ఎస్ఏ, గజ్వేలో బీఆర్ఎస్ఏ, మెజార్టీ వాళ్ళకి బీఆర్ఎస్ బాగానే ఉన్నది. అక్కడ కూడా ఒక బీసీ వరకు ఇచ్చాడు. కానీ మహబూబ్ నగర్లో కాంగ్రెస్ సీట్లే, నల్గొండలో కాంగ్రెస్ సీట్లే, రంగారెడ్డిలో కాంగ్రెస్ సీట్లే, అక్కడ మాత్రం మళ్ళీ రెడ్డికి ఇచ్చారు. అదే సమయంలో బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేశారు. అంటే జనరల్ స్థానాలు అంటే రెడ్లై, ఎస్సీ రిజర్వేషన్ అంటే మాలలై. మరి ఇక మాలల ఓట్లే పడాలి, రెడ్ల ఓట్లే పడాలి, కానీ బీసీల ఓట్లు అడిగే హక్కు వాళ్ళకు లేదనేసి కూడా స్పష్టం చేస్తున్నాం. ఇవాళ ఖమ్మం జనరల్ స్థానం కానీ, కరీంనగర్ జనరల్ స్థానం కానీ పెండింగ్లు ఉన్నాయి. ఇంకా అత్యంత సీనియర్ నాయకుడు అన్నబడుతున్న వి హనుమంతరావు గారు కనీసం నాకు ఖమ్మం కేటాయించాలని మాట్లాడుతున్నారు. మీరు గమనిస్తే ఖమ్మం జిల్లాలో మొత్తం కాంగ్రెసే వచ్చింది కనుక అక్కడ ఆటోమేటిక్గా గెలుస్తుందనే దాని మీద ఒక బీసీ 50 ఏళ్ళ సీనియర్ ఉండబడి ఒక హనుమంతరావు గారు కోరుతుంటే హనుమంతరావు గారిని పిచ్చి వారిని చూసినట్టుగా చూసి ఆయన పక్కకు పెడుతున్నారు. అక్కడ కమ్మ వాళ్ళకో వెలమలకో లేదు.